నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను మిసెస్ రేఖ ముందుగా డీటెయిల్స్ చూద్దాం తీన్మార్ మల్లన్న మరోసారి రెడ్డి పాలకులపై విరుచుకుపడ్డారు మహబూబ్ నగర్లో జరిగిన బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏళ్లకేళ్లుగా భుజాలు కాయలు కాసేలా బీసీల పార్టీల జెండాలు మోస్తూనే ఉన్నారని అధికారం అనుభవిస్తున్నది మాత్రం కాంగ్రెస్ అన్నారు పెరుగుతున్న పిండాల మీద కూడా లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిరు మనల్లంట మన బీసీలనట కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు సీఎం గారు కోటీశ్వరులనట కోటీశ్వరులను చేయాలంటే సంపద ఎవరికి పంచాలి బీసీలకు కదా పంచాల్సింది అప్పులు మనకు పంచి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనని కోటీశ్వరులు చేస్తారట ముద్రా లోన్లను వస్తాయి తల్లి ముద్రా లోన్లలో మొత్తం 2,000 కోట్ల రూపాయల లోన్లు వంచారు మొన్న 2,000 కోట్ల లోన్లు వంచితే 1,400 కోట్లు ఈ రెడ్డిల పిల్లలు వాళ్ళే తీసుకున్నారు పుణ్యానికి 1,400 కోట్ల రూపాయలు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే తీసుకున్నారు మన పేదోళ్లకు మన బీసీ వాళ్లకు చాలా తక్కువ దొరికింది 100కి 62% ఉన్న మనకేమో 400 కోట్లు 100కి 7 లేనటువంటి వాళ్లకు 1,400 కోట్లట ఎవరిని కోటీశ్వరులను చేస్తావు ఆ టన్నెల దిక్కిపోయింది మా పేద వర్గాల బిడ్డలు మా బీసీ బిడ్డలు కాబట్టి మీకు లెక్క లేకుండా పోయింది అదే టన్నెల ఓ మంత్రి ఇరికిపోతేనే ఓ రెడ్డి ఎమ్మెల్యే ఇరికిపోతే కూలగొట్ట పొదరా ఇదివరకే బీసీ ప్రజాప్రతినిధులారా ఎక్కడ అవకాశం ఉన్న వెళ్ళిపోతూనే ఉండాలి వదిలిపెట్టకూడదు జనరల్ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయండి తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా మీ గెలుపులో భాగస్వామ్యం తీసుకుంటాడు ఖచ్చితంగా అన్ని జనరల్ సీట్లలో గెలవాలి మీరు 9 గెలిచిరు కదా 9 మంది రెడ్లూరు కదా ఇదే పాలమూరు నేను చెప్తా ఉన్నా 2028లో ఒక్కడి గెలిచి చూపెట్టరు మీరు ఇక చూద్దాం ఒక్కడి గెలిచి చూపెట్టరు ఈ పాలమూరు నుంచి పరిపాలన చేయరాబాయ్ అని చెప్పి వీళ్ళకిస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇలా మన బీసీ బిడ్డ మన గౌన్లలో బిడ్డ మన ముదిరాజ్ బిడ్డ మన ఎంబీసీ బిడ్డలు ఆ తల్లుల కడుపులలో పెరుగుతున్న పిండాల మీద కూడా లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిరు మనల్లంట మన బీసీలనట కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు సీఎం గారు కోటీశ్వరులనట కోటీశ్వరులను చేయాలంటే సంపద ఎవరికి పంచాలి బీసీలకు కదా పంచాల్సింది అప్పులు మనకు పంచి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనని కోటీశ్వరులు చేస్తారట ముద్రా లోన్లను వస్తాయి తల్లి ముద్రా లోన్లలో మొత్తం 2,000 కోట్ల రూపాయల లోన్లు వంచారు మొన్న 2,000 రూపాయల లోన్లు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ సెషన్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఉత్కంఠ రేపిన ఈ కేసులో A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన
అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయనకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలి, ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది. చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు, ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు, మనవాడిని కూడా నేను చూసుకోవాలి, మాకు ఎవరి మీద కోపాలు లేవు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ కన్నుమూశారు. 76 ఏళ్ల వయసున్న ఆయన నిన్న సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, పిటికిట తరంబ్రాల పెళ్లి కూతురు తదితర కీర్తనలకు ఈయనే స్వరాలు సమకూర్చారు. గరిమెళ్ల మృతిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంతాపం తెలిపారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. శాస్త్రీయ సంగీత గాయకుడు స్వరకర్త బాలకృష్ణ ప్రసాద్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులుగా ఆళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు స్వరకల్పన చేసి అన్నమాచార్యుల సంగీత సాహిత్యాలను ప్రజలకు చేరవేయటంలో ఆయన సేవలు వెలకట్టలేనివని అన్నారు. నల్గొండ కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రణయ్ హత్య కేసులో శ్రవణ్కు జీవిత ఖైదు విధించారు. ప్రణయ్ హత్య కేసులో ఏఆర్గా అమృత బాబాయ్ ఉన్నారు. అమృత వలనే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. శ్రవణ్కు జీవిత ఖైదు పడ్డంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని మీకు తెలీదా బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని చేయాలని అబద్ధం తెప్పించి ఒక్క
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ కొచ్చెర్లపాటి రూపాదేవి ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నారు. నియోజకవర్గ శాసన సభ్యురాలు యనమల దివ్య ఆదేశాలతో తుని పట్టణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానన్నారు. మన ఇంకా దగ్గరికి వెళ్ళు మొత్తం మార్పు జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలవటం, ఆ తర్వాత జరిగిన ఉత్సవాలు, వాటిపై పోలీసుల చర్యలు రాజకీయ రచ్చకు దారితీశాయి. న్యూజిలాండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో హైదరాబాద్లో సంబరాలు చేసుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రోడ్ల మీదకి చేరుకుని పట్టలేని ఆనందంతో డాన్సులు చేశారు, బైక్ ర్యాలీలు తీశారు, జై హో టీమిండియా అంటూ నినాదాలు చేశారు. దిల్షుక్ నగర్ ప్రాంతంలోని పలు హోటల్లో ఉన్న విద్యార్థులు, యువకులు మెట్రో స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడికి సాధారణ ప్రజలు ఏం జరిగిందో తెలియక ఒకంత భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పనిచెప్పారు. అక్కడి క్రికెట్ అభిమానులకు చెదరగొట్టారు. కాగా భారత విజయోత్సవాలు కాంగ్రెస్కు ఇష్టం లేనట్లుగా ఉందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవటం కాంగ్రెస్కు ఇష్టం లేదంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. మీరు ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు, వారు మాట్లాడే స్టైల్ని చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండి మీద కూడా చాలా మంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము. ఒక్క దిల్షుక్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడాన్ని తప్పుపడుతున్నాను. మీరంటే మాకు చాలా గౌరవం, మా పార్లమెంట్ సభ్యులందరికీ. కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము తప్పుపడుతున్నాం. దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇవాళ అంటే సోమవారం రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు, కోనవరం, వరరామచంద్రపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, వై రామవరం మండలాల్లో వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్వతీపురం, మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాల్లో వేడిగాలులు భారీగా వేయనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఏలూరు జిల్లాలోని కుకునూర్, వేలేర్పాడు మండలాల్లోని వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక మంగళవారం ఈ 3 జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల ప్రజలు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 360.